కేసీఆర్ మౌనమే అత్యంత భయంకరమన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై మాట్లాడారని కానీ ఆ హోదా మాత్రం అనుభవిస్తారని విమర్శించారు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా. గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఈ రాష్ట్రము మా రియల్ ఎస్టేటు లే మా ఫామ్ హౌజు, మేము చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజలు వినాలి. మేము వచ్చినప్పుడే వాళ్ళు అంటే మేము అధికారంలో ఉంటేనే మీకు మేము చెప్పింది మీరు చేయాలి. ప్రతిపక్షంగా మేము పనిచేయము, కానీ ఆ ప్రతిపక్ష హోదా మాత్రం అసెంబ్లీలో కావాలి. ఇట్లా ఉంటుందా? ఎవరైనా నాయకులు ఓడినా గెలిచినా పబ్లిక్లో ఉండేవాళ్ళు ప్రజానాయకులు. కానీ అధికారం ఉంటేనే మేము ప్రజలలో ఉంటాం, అధికారం లేకుంటే మేము అసలే బయటికి రాము అనేటువంటిది అసలు నిజంగా అది ప్రజాస్వామ్యానికే అంటే స్ఫూర్తికే ఒక ప్రతిపక్ష పార్టీగా చేసే అర్హత విఘాతం కలిగి అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇలాంటి విధానాలు దెబ్బతీస్తాయి. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల మధ్య ఉండడం, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల గురించి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్ఫురింపజేస్తుంది.